ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలకు ఒక కార్పొరేషన్కు కొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల ఇది. ఇక్కడ నుంచే నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి కౌంటింగ్ పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఇక కౌంటింగ్ సంబంధించి పోలీసులన్నీ ఏర్పాట్లు చేశారు. భారీగా దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు. పోలీసు ఇక్కడ లోపలికి రానుకునకుండా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ కార్పొరేషన్లో పూర్తి స్థాయిలో ఎన్నికలైతే సజావుగా నిర్వహించింది. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఎక్కడైనా సరే నిజామాబాద్ కార్పొరేషన్లో హోరాహోరీగా పోలింగ్ జరిగిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకోవచ్చు. ఏదో నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న 7 మున్సిపాలిటీలకు కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ మొదలుగా ఎందుకు పూర్తి స్థాయిలో అన్ని సిద్ధం చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ కార్పొరేషన్, అదేవిధంగా బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలు, అదేవిధంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద మున్సిపాలిటీలకు సంబంధించి చూసుకుంటే మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ సంబంధించి 238 వార్డులు ఉన్నాయి. 968 పోలింగ్ కేంద్రాలు, అందులో 1161 మంది అభ్యర్థులు, 1078 బ్యాలెట్ బ్యాగ్స్లు కూడా ఈ పోలింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో నిన్న స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన పరిస్థితి. పోలీసులు అయితే స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించేందుకు వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా మొత్తంగా చూసుకుంటే 61.90% నమోదైంది పోలింగ్ శాతం. నిజామాబాద్ కార్పొరేషన్లో మాత్రం 59.12%, అదేవిధంగా ఆర్మూర్లో 68%, బోధన్లో 68.64%, భీమ్గల్ 69.78%గా నిన్న జరిగిన పోలింగ్ శాతం నమోదైన పరిస్థితి. కామారెడ్డి జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉంటాయి. 4 మున్సిపాలిటీలకు ఓవరాల్ 69.48%గా నిన్న ఓవరాల్గా నమోదైంది. కామారెడ్డిలో మాత్రం మున్సిపాలిటీలో 65.94%, ఎల్లారెడ్డిలో 79.77%, బాన్స్వాడలో 73.66%, బిచ్కుందాలో చూసుకుంటే 78.49%. మొత్తంగా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి చూసుకుంటే ఒక్కో వార్డుకు, ఒక్కో డివిజన్కు ఒక్కో టేబుల్ను ఏర్పాటు చేశారు. 1000 ఓట్లకు ఒక రౌండ్కు 1000 ఓట్లు లెక్కిస్తారు. నిజామాబాద్ కార్పొరేషన్ అయితే 60 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 25 ఓట్ల చొప్పున 40 బెండల్స్ కడతారు. 1000 ఓట్లకు ఒకసారి ఒక రౌండ్ పూర్తవుతుంది. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 6,44,990 ఓటర్లు ఉన్నారు. నిన్న పోలైన ఓట్లు మొత్తంగా 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో 4,10,900 ఓట్లు అయితే పోలయ్యాయి. మొత్తంగా చూసుకుంటే ఇటు ఎన్నికలు అయితే హోరాహోరీగా జరిగిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డిలో చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో ప్రధానంగా దీనికి అంతటికి సంబంధించి మున్సిపాలిటీలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కామారెడ్డి మున్సిపాలిటీలో హోరాహోరీగా ఓట్లు అయితే పోలైన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎల్లారెడ్డిలో చూసుకుంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా హోరాహోరీగా ఓట్లు పోలైన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బిచ్కుందాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, అదేవిధంగా బాన్స్వాడలో చూసుకుంటే ప్రధానంగా బాన్స్వాడలో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే చందంగా ఓట్లయితే పోలైనట్లు ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరోవైపు నిజామాబాద్ కార్పొరేషన్లో చూసుకుంటే, నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే బోధన్లో ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ మధ్య బీఆర్ఎస్ మధ్య హోరాహోరా పోటీ కొనసాగింది. అదేవిధంగా ఆర్మూర్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీల మధ్య హోరాహోరాగా పోటీ కొనసాగిన పరిస్థితి నెలకొంది. మరోవైపు భీమ్గల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే విధంగా హోరాహోరీగా ఓట్లయితే పోలైన పరిస్థితి. నిజామాబాద్ కార్పొరేషన్లో మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, ఎంఐఎం 3 పార్టీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. 3 పార్టీలు అత్యధికంగా ఎవరికి ఎక్కువ డివిజన్లు వస్తే వాళ్ళు మేయర్ పీఠం కైవసం చేసుకునే అవకాశం. ఎందుకంటే నిజామాబాద్ కార్పొరేషన్ భిన్నమైన ఓటర్లు ఉంటారు. ఇక్కడ అన్ని కుల మతాలకు సంబంధించిన ఓటర్లు, అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు ఇక్కడ నిజామాబాద్లో సెటిల్ అయిన వారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైతే భిన్నాభిప్రాయాలతో ఓటింగ్ అయితే నిన్న కొనసాగింది. మొత్తానికి ఈ ఓట్ల ప్రక్రియకు సంబంధించి రౌండ్ల వారీగా ఒక్కో డివిజన్కు ఒక్కో రౌండ్ 60 రౌండ్లు, 60 డివిజన్లకు 60 టేబుల్ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆర్మూర్లో ఏదైతే 36 వార్డులు ఉన్నాయి, 36 వార్డులకు సంబంధించి పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి అక్కడ ఒక్కో వార్డుకు ఒక
పోలింగ్ బూత్కు సంబంధించి వార్డుకు సంబంధించి ఒక్కో టేబుల్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తంగా అయితే నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్న పోలింగ్ సంబంధించి కానీ కౌంటింగ్ సంబంధించి ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన పరిస్థితి నెలకొంది. దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా దీనికి అంతటికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే రేపు ఉదయం 8 గంటలకు మొదలు కానుంది. ముందుగా బ్యాలెట్ బాక్స్లకు సంబంధించి ఓట్లను లెక్కిస్తారు. తర్వాత ఈ ఓట్లను లెక్కించినప్పటికీ కూడా పూర్తిగా ఓట్లన్నీ కూడా దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు అయిన తర్వాత లాస్ట్కు ఎవరికైనా అవసరం ఉంటే మాత్రమే బ్యాలెట్ సంబంధించిన ఓట్లను అందులో కలుపుతారా అని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఒక్కో రౌండ్కు 60 టేబుల్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో డివిజన్కు ఒక్కో టేబుల్ చొప్పున ఒక్కో 1000కి సంబంధించి 1000 ఓట్లకు సంబంధించి ఒక రౌండ్ పూర్తవుతుంది. పూర్తిగా 4 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది అని చెప్పి ఎన్నికల అధికారులకు సంబంధించి చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఒక 1000 ఓట్లకు ఒకసారి ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో 25 ఓట్లన్నీ కలిపి ఒక బెండల్గా తయారు చేస్తారు. ఒక 1000 ఓట్లు అంటే సుమారుగా 40 బెండల్స్ను తయారు చేసి ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభిస్తారు. పూర్తిగా నిజామాబాద్ కార్పొరేషన్లో మాత్రం ఎవరికి ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది రేపు తేలనుంది. ప్రధానంగా అయితే బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం మధ్య భారీగా పోటీ అయితే నెలకొంది. ప్రధానంగా బీజేపీ లేకుంటే కాంగ్రెసే మేయర్ పీఠం వెక్కనున్న అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా 31 సీట్లు 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లలో 31 ఎవరికి వస్తే వారు మేయర్ పీఠం కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ నిజామాబాద్ కార్పొరేషన్ వైపే ప్రధానంగా ప్రతి ఒక్కరి దృష్టి ఉంటుంది. కాబట్టి 4 రౌండ్లలో కౌంటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కన్ఫర్స్ అజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.